హరిని సెలక్షన్స్ మొదలు పెట్టమంటారు, ఆవిడ సెలెక్ట్ చేస్తుంది, అందరూ ఎస్ అంటారు. తర్వాత మనం తలదించుకోవాలి. సరేనండి, మీకు ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఏంటి నువ్వు మీ ఇష్టం అని చెప్తున్నావు? అంతా నీ ఇష్టమేనా? నేనేం అలా అనడం లేదండి. ఆవిడ గారి చెల్లెలు బర్త్డే ముఖ్యమైందా ఆయన గారికి? వెనకాలే వెళ్ళి దగ్గరుండి కేక్ కట్ చేయించొచ్చాడు. పాపం ఎండన పడి చెమటలు కక్కుతూ మొక్కలు నాటుతోంది. కాస్త మంచినీళ్ళు ఇస్తే బాగుంటుందని తీసుకెళ్తున్నాను. ధరణి, ఇవిగో మంచినీళ్ళు. అయ్యో, మీరు తెచ్చారేంటండి? కష్టపడుతున్నావు కదా, ఎవరు తెస్తే ఉంది, తాగు. నేను తాగిస్తాలే. నోరు తెరు. పర్వాలేదు, తాగు. చాలండి. అయినా ఇదేంటి, అన్ని మొక్కలు ఒకేసారి నాటావు? రోజుకో 2 నాటొచ్చు కదా. పాపం దీప్తి గారికి తెలియక మొక్కలకున్న కవర్లన్నీ తీసేశారు. ఎంతో కష్టపడి కొన్న మొక్కలు వాడిపోతాయేమోనని నాటుతున్నాను. తనే నాటుతానంది. వద్దులే, నేను నాటుతానన్నాను. పోనీ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయిపోవచ్చేయండి. ఎండ కూడా బాగా ఉంది, మొక్కలు త్వరగా వాడిపోతాయి. ఇది కష్టం అనుకుంటే ఎలా? కావచ్చు, ఇంత శ్రమ పడటం అవసరమా? నాకిది అలవాటే. ఏమీ కాదులేండి, ఎండ బాగా ఉంది, మీరు వెళ్ళండి. చూడు చూడు, నేనంటే తప్పంటారు. అదెవరు బావెవరు? దానికి మంచినీళ్ళు మోసుకెళ్ళి తాగించాలా? అంత దాహమైతే అదే వచ్చి చేతులు కడుక్కొని తాగి వెళ్ళొచ్చు కదా. దాహం అని మెసేజ్ ఇచ్చుంటుంది. అటెండర్ లాగా బావ పట్టుకెళ్ళాడు. వెళ్ళినవాడు దానికి బాటిల్ ఇవ్వచ్చు కదా. అలా తాగించాలా? ప్రేమమ్మా, ప్రేమ. అన్నది తప్పు, చేసిన వాళ్ళది ఒప్పు. చిచి, బావ మరీ ఇంత దిగజారుతాడు అనుకోలేదు. ఇంత చనువు ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ టు చీరాల జర్నీలో చాలా దగ్గర ఉంటారు, లేకపోతే ఇంత మోజు పడరు. దీప్తి, ఎందుకైనా మంచిది ఓ కన్నేసుంచు.
ధరణి ఏమైందమ్మా? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా అక్క? ఏం లేదే, కాస్త నీరసంగా ఉంది. ఎప్పుడూ లేంది నీరసం ఏంటమ్మా? చల్లగానే ఉంది. జ్వరమేం లేదే. ఎందుకంత నీరసం వచ్చిందమ్మా? కాస్త పని ఎక్కువైందమ్మా. నీరసం వచ్చేంత పనిచేసావా? ఏముంది, మొక్కల అబ్బాయి వచ్చాడు. ఎవరికి నచ్చినవి వాళ్ళు తలో 4 కొన్నారు. దీప్తికి తెలియక గబగబా వాటి కవర్లను పీకేసింది. అన్నీ ఇవాళే నాటాల్సి వచ్చింది. నాటకపోతే చచ్చిపోతాయి కదా. అందుకే అవన్నీ నాటేసరికి కాస్త నీరసంగా ఉంది. దానికే అంత కంగారు పడతావేంటమ్మా? మొక్కలు ఎండిపోతాయని చేత కాకపోయినా నువ్వెంత జాలిపడ్డావో. నీకు నీరసంగా ఉందంటే మాకు అంతే జాలేసిందమ్మా. మా కోసం ఆరాటపడి నీకేదన్నా అయితే మా ప్రాణం విలవిల్లాడిపోతుంది. అయినా ఆ దీప్తి తెలియక చేస్తే తలా ఓ 4 మొక్కలు నాటొచ్చు కదా. ఎందుకక్క నవ్వుతున్నావు? మట్టి అంటితేనే అసహ్యపడే మనుషులు గోతులు తీసి మొక్కలు నాటుతారా? పెద్ద పెద్ద వాళ్ళు తీసిన గోతులో వంగి మొక్క నాటడానికే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కాస్త నీరసం రావచ్చు, కానీ చెట్లు నాటిన పుణ్యం వచ్చింది. అవి రేపు చక్కగా పెరిగి నీడనిచ్చినా పువ్వులు పండ్లు ఇచ్చినా అనుభవించేది మనుషులే. తానుగా ఎదగడం తప్ప తానేం అనుభవిస్తుంది చెట్టు? దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి మనిషి జీవితం గొప్పతనాన్ని సొంతం చేసుకుంటుంది. మంచిదక్క, రేపటి నుంచి మొక్కలు నాటే ఉద్యమం నడుపు. అయ్యో నీరసంగా ఉందని మేం బాధపడుతుంటే లెక్చర్లు ఇస్తున్నావే లెక్చర్లు. అమ్మా, కాసిన వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగేనమ్మా. అక్క, ఒళ్ళు పట్టమంటావా? వద్దులేవే. ఆదిత్య, ఆదిత్య, ఛాయా, ఏమైంది? మీరాగండి. ఆదిత్య, ఆదిత్య. అక్క ఎందుకక్క అంతలా నరిచావు? ఇప్పుడు నీకు వివరం చెప్పాలా? అంటే నేను కూడా అరిచి పెడదామని. ఏయ్, ఏంటి మమ్మీ? నువ్వుండవే. ఏమైంది అత్తయ్య? నువ్వుండమ్మా. ఏమైంది అత్తయ్య? ఎందుకలా అరుస్తున్నారు? ఆదిత్య రాని చెప్తాను. ఏంటత్తయ్య, ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైంది? ఆదిత్య, నువ్వేమన్నా అనుకో, నీ పద్ధతేం నాకు నచ్చలేదు. ఏంటత్తయ్య అలా అంటారు? నేనేం చేశాను? ఏం చేశావు అంటే ఏం చెప్పను? ఏమన్నావు? ఏం చేస్తున్నావు? ప్రతిదీ నేను గుర్తు చేయాలా? అనవసరంగా టెన్షన్ పెట్టకండి. అసలు విషయం ఏంటో చెప్పండి. ఏం చెప్పంటావు చెప్పు. నీకు నీ చెల్లెలి ధ్యాసే గాని నా గురించి అస్సలు ఆలోచించటం లేదు. అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. దీప్తి లోకం తప్ప మరొకటి లేదు నీకు. మా మీద ఇదివరకు నీకున్న ప్రేమ లేదు, అభిమానము లేదు. ప్రేమ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఏంటత్తయ్య ఆ మాటలు? మీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? గౌరవం లేకపోవడం ఏంటి? నేను మీ మాట ఏది కాదన్నానని ఎప్పుడైనా అమర్యాదగా చూశానా? తెలియక ఏదైనా పొరపాటు చేస్తే పలానా తప్పు చేసావని చెప్పే హక్కు మీకుంది. క్షమాపణ అడిగే చనువు నాకుంది. చెప్పండి, నేనేం తప్పు చేశాను? దీప్తి పెళ్ళైన తర్వాత నా కూతురికి ప్రేమ్కి పెళ్లి చేద్దామన్నావు కదా? మరా విషయం అసలు ప్రస్తావించవే? ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళలా ప్రేమలో మునిగి తేల్తారు? వాళ్ళని ఓ ఇంటి వాళ్ళని చెయ్యొద్దా? అది నీ బాధ్యత కాదా? సారీ అత్తయ్య, నేను మీకు ఇచ్చిన మాట పన్నులో పడి మర్చిపోయాను.
చెప్పండి ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరేం చెప్తే చేయడానికి నేను రెడీ. వాళ్ళని రమ్మని కబురు చేయనా? వద్దొద్దు, మనమే వెళ్ళి మాట్లాడడం పద్ధతిగా ఉంటుంది. ఇదేంటి మమ్మీ ఇలా అంటుంది? అలాగే వెళ్ళి మాట్లాడదాం. అయితే బయలుదేరండి. అతయ్య, నేను మావయ్య బావ వారం దాకా ఆఫీస్లో బిజీగా ఉంటాం. అసలు బయటికి రావడమే కుదరదు. అదే మరి, అందుకే మేమంటే శ్రద్ధలేంది నీకు. నీకు నీ పనులే ముఖ్యంలే. అలా అనకండి అతయ్య. ఓ పని చేయండి, రాధక్ని ధరణిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళండి. సాంప్రదాయం ప్రకారం మాట్లాడరండి. ఎలాగో అనుకున్న సంబంధమే కదా. తర్వాత ఓ మంచి రోజు చూసి నిశ్చితార్థం చేద్దాం. ఇప్పుడు మూడాలి కదండి, మంచి రోజులు లేవన్నారుగా పంతులు గారు. అది శోభనానికి. అయినా అటు ఇటు ఓకే అనుకున్న సంబంధమేగా, ఏదో ఫార్మాలిటీగా వెళ్ళి రావడమే. ఇవాళ మంచి రోజే, ఏదైనా శుభస్య శీఘ్రం అన్నారు. అయితే ఇక ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. మావయ్య, మనం ఆఫీస్కి వెళ్దాం రండి. సరే ఆదిత్య. ఏంటిది? మమ్మీ సడన్ గా నా పెళ్లి టాపిక్ తీసుకొచ్చింది. మాతో మార్పు నాటకం అంది. మళ్ళీ ఈ నాటకం ఏంటి? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. కుంపతీసి ఆ దరిద్రుడైతే చెప్పినట్టు పడుంటాడు కదా అని డిసైడ్ అవ్వలేదు కదా. లేనిపోని టెన్షన్స్ పెడుతుంది. పదదినా మమ్మీ చిట్టి ఛాయ వస్తున్నానండవే. అది ఏడుస్తుంది, మీ ఇద్దరు వెళ్ళండి. పెద్దమ్మ గారు, బ్రాస్లెట్ కొందామన్నారు. మనం డ్రెస్అప్ అయ్యి బ్రేస్లెట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేసొద్దాం. రామ్మధరణి, రండి రండి వదినా. ఎంత దయ కలిగింది మా మీద. ఇలా మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది వదినా. కూర్చోండి వదినా. ఏందని ఎలా ఉన్నా? బాగున్నానండి. కూర్చోండి. ప్రేమ్, ఒరే ప్రేమ్ రారా, ఛాయాదేవి అత్తయ్య వచ్చింది. మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. అత్తయ్య, అయ్యో కూర్చో. అత్తయ్య లేకేం చేస్తుంది? ఏం చేస్తుంది? ప్రేమ్ ప్రేమ్ అని కలవరిస్తూ ఉంది. నిజమా? నీతో అబద్ధం ఎందుకు చెప్తాను ప్రేమ్? వదినా మంచినీళ్ళు తీసుకోండి. తీసుకోదరిని. వదినా, నువ్విలా రావడం నిజంగా కలలా ఉంది. గిల్లమంటావా? కల్లో నిజమో తెలుస్తుంది. అమ్మో వదిలే వదినా. ఆడపిల్ల తరపు వాళ్ళం మాట మంతి మా తరపు నుంచే మొదలు పెట్టడం పద్ధతి కదా. అందుకే నేనే వచ్చాను. ఆదిత్య మా వారు అబ్బాయి బిజీగా ఉన్నారు. లేకపోతే వాళ్లే వచ్చేవారు. మాట మంతినా? మరి పని పాట లేకుండా పలకరింపుకొచ్చామనుకుంటున్నావా? ప్రేమించుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తానా? అందుకే ప్రేమ్కి మా లేఖనిచ్చి చేద్దామని నిర్ణయించుకొని ఆ విషయం నీతో మాట్లాడడానికి వచ్చాం. ముందు మీరెళ్ళి మాట్లాడరండి, తర్వాత నిశ్చితార్థ ముహూర్తం చూద్దామన్నాడు ఆదిత్య. మీ అభిప్రాయం ఏంటి? నా కొడుకు జీవితం కన్నా నాకు కావాల్సింది ఏముంది వదినా? స్వయంగా నువ్వే వచ్చి ఇలా అమ్మాయినిస్తే కాదంటావా? పైగా నా కొడుకు కోరుకుంది లేకనేగా.
వచ్చిన దగ్గర నుంచి తిండి నీళ్లు మానేసి మనిషి సగం అయిపోయాడు చూడు. అమ్మయ్యా, సగం పెళ్ళైనంత ఆనందంగా ఉంది. అక్కడ జరిగిన విషయం మనసులో పెట్టుకుని ఎక్కడ కాదంటావేమోనని ఈ మాట నువ్వనేదాకా మనసులో భయం భయంగా ఉండేది. ఆ కట్న కానుకలు ఏం ఆశిస్తున్నావో ఒక మాట చెప్పు. అక్కడ జరిగిన విషయం మనసులో పెట్టుకుని ఎక్కడ కాదంటావేమోనని ఈ మాట నువ్వనేదాకా మనసులో భయం భయంగా ఉండేది. ఆ కట్న కానుకలు ఏం ఆశిస్తున్నావో ఒక మాట చెప్పు. ఒక్క ఆడపిల్లే కాబట్టి ఏది తక్కువ చెయ్యం, ఏ విషయంలోనూ నీ మనసు నొప్పించం. కట్నమా? ఏదో నువ్వు మునుపటి ఛాయవే అనుకుని అప్పుడు మాట జారాను గాని నీ కూతురే బంగారం. ఇక వేరే కట్నం మాకెందుకు? అయినా నీది భారీ గుణం. ఏం తక్కువ చేయవని నాకు తెలుసొదినా. పెళ్లి ఘనంగా జరిపిస్తావు. సంబంధం కుదరడమే గొప్ప అదృష్టం. కట్నం అడిగితే అదృష్టానికి చిన్నతనం అంటగట్టినట్టే ఉంటుంది. నీ కూతురు నా కోడలిగానే రావచ్చు, కానీ నేను కన్న కూతురులా చూసుకుంటాను వదినా. చాలొదినా, ఆ మాట అన్నావు అదే 10,000. ప్రేమ్ కూడా చాలా బుద్ధిమంతుడు. నేను కన్నబిడ్డలాగానే చూసుకుంటాను. నువ్వు పైకి గలగలా అలా మాట్లాడతావే గాని నీ మనసు నాకు తెలుసు. నువ్వు కాదనవనే నమ్మకం నాకున్నా సాంప్రదాయబద్ధంగా అడిగి వెళ్దామని వచ్చాను. అమ్మగారు, గుర్తుంది ధరణి, చేసుకోబోయే అల్లుడింటికి ఉట్టి చేతులతో రాకూడదని అల్లుడి చేతికి ఓ బ్రేస్లెట్ తీసుకొని వచ్చాను. ధరణి, ఇది నీ చేతులతో ప్రేమ్కు పెట్టొద్దునా. ప్రేమగా తీసుకొచ్చావు, అదేదో నీ చేతులతో నువ్వే పెట్టొదినా. ప్రేమ్, దేవుడు ఇంత చల్లని చూపు చూస్తాడనుకోలేదు వదినా. మంచివాళ్లకి ఆయన ఎప్పుడూ మంచే చేస్తాడొదినా. వీళ్ల ప్రేమలో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీలోని శక్తే ఈ సంబంధం ముడిపడేలా చేసింది. కంగ్రాట్స్ ప్రేమ్ గారు. థ్యాంక్స్ అండి. మీరు చాలా అదృష్టవంతులు. లవర్స్ భార్యాభర్తలు అవబోతున్నారు. మంచి రోజు చూసుకుని కబురు చేస్తాం. నిశ్చితార్థం జరిపిద్దాం వదినా. ఇంక నేను బయలుదేరుతాను. వదినా, భోంచేసి వెళ్దురుగానుండండి. గతికితే అతికిదంటారు కదండి. అతికింది కదా. 3 ముళ్ళు పడ్డాకే అతికిందాని కింద మంచి రోజు చూసుకుని కబురు చేస్తాం. నిశ్చితార్థం జరిపిద్దాం వదినా. ఇంక నేను బయలుదేరుతాను. వదినా, భోంచేసి వెళ్దురుగానుండండి. గతికితే అతికిదంటారు కదండి. అతికింది కదా. 3 ముళ్ళు పడ్డాకే అతికిందాని కింద లెక్క. వస్తాం వదినా. మంచిదొదినా. నా కోడల్ని అడిగానని చెప్పు. అలాగే అత్తయ్య, నేను లేఖను అడిగినని చెప్పండి. అలాగే బాబు. మేం వెళ్ళటం ఎంత మంచిదైంది ఆదిత్య. ఎన్ని మర్యాదలు చేసింది, ఎంత ప్రేమ చూపించింది. ఆ ప్రేమ్ అలివేలు మొహాలు ఆనందంతో చాటంత అయ్యాయి. నిమిషానికోసారి మా కోడలెలా ఉందని అలివేలు, లేఖెలా ఉందని ఆ ప్రేము అడుగుతుంటే ఎంత ముచ్చటేసిందో. నా కూతురు ఆ ఇంటికి కోడలిగా వెళ్ళినా ఆ అలివేలు కూతురు కన్నా మిన్నగా చూసుకుంటుందన్న నమ్మకం
ఏర్పడింది. వాళ్ళకి ఎప్పుడు పెళ్లి జరుగుతుందా, ఎప్పుడు చంద్రలేఖని కాపురానికి తీసుకెళ్దామా అని తెగ ఆరాటపడుతూ నిన్ను అడుగుంటారు కదత్తయ్య. అవునవును.